స్వాతంత్రం తర్వాత భారత్ ఎంచుకున్న ఆర్థిక విధానాల్లో ఒక కన్ఫ్యూజన్ ఉండేది. ఒక విజన్ లేని కన్ఫ్యూజ్డ్ ప్రధానిగా పేరున్న జవహర్లాల్ నెహ్రూ తన యొక్క సోషలిస్ట్ విధానాలు, అప్పటి ప్రభుత్వ రంగ ఆధిపత్యం, ముఖ్యంగా లైసెన్స్ పర్మిట్ రాజ్ ద్వారా ప్రైవేట్ రంగాన్ని పూర్తిగా కట్టడి చేశారు. ఇది ఇండియా డెవలప్మెంట్ కి అతిపెద్ద అవరోధం లాగా ఉండేది. కానీ ఇండియా డెవలప్మెంట్ కి అసలు పెద్ద ప్రాబ్లం కమ్యూనిజం అనే ఐడియాలజీ క్రియేట్ చేసింది. ఇది చైనాకు బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే ఇండియా తనకు పోటీలో లేకుండా చేసింది ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీనే. 1950, 1980 మధ్య మన దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్తంగా నిరంతరం సమ్మెలు, బంద్లు, హర్తాళ్లు వంటి వాటికి పిలుపునిచ్చేవి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాక్టరీలు నెలల తరబడి మూతపడేవి. దీనివల్ల ఇన్వెస్టర్స్ ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి భయపడేవారు. మరీ ముఖ్యంగా నక్సలైట్ మావోయిస్టు తీవ్రవాదం ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బీహార్ లాంటి ఎక్కువ మినరల్ రిసోర్సెస్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో అభివృద్ధిని పూర్తిగా స్తంభింపజేసింది. ఆ రాష్ట్రాల వారికి ఎన్నో ఏళ్ల పాటు రోడ్లు రాలేదు, ఫ్యాక్టరీలు రాలేదు, ఇంకా విద్యుత్ రాలేదు, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవేవి రాలేదు. ఎందుకంటే డెవలప్మెంట్ జరిగితే అది క్యాపిటలిస్టులకు అంటే కార్పొరేట్లకు లాభం చేకూరుస్తుందని మావోయిస్టులు ఇంకా కమ్యూనిస్టులు నిత్యం ప్రజలను భయపెట్టేవారు. ఫలితంగా ఈ రోజుకు కూడా భారతదేశంలోని అతిపేద జిల్లాలు ఎక్కువగా నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న రెడ్ కారిడార్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇదే సమయంలో చైనా ఏం చేసిందంటే, చైనా కూడా తొలుత అధ్యక్షుడు మావో హయాంలో సోషలిస్ట్ సిస్టమ్ని అమలు చేసి ఘోరంగా విఫలమైంది. 1950s, 1960s మధ్య గ్రేట్ లీప్ ఫార్వర్డ్ సమయంలో కరువు కారణంగా చైనాలో 2 కోట్ల మంది చనిపోయారు. 1978లో అప్పటి అధ్యక్షుడు డెంగ్ షియావోపింగ్ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు. ఆయన ధనవంతులు కావడం అంటే అవమానం కాదు, అది గౌరవం అని. అక్కడి నుంచి చైనా సోషలిజాన్ని పక్కకు పెట్టి మార్కెట్ రిలేటెడ్ ఎకనామిక్ సిస్టమ్ని తెచ్చింది. అంటే క్యాపిటలిస్ట్ విధానం. యూనియన్లకు, సమ్మెలకు అక్కడ తావే లేకుండా చేసింది. ఫలితంగా 1980s నుంచి 2010 వరకు చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా మారింది. ఇక భారత్ గురించి ఆలోచిస్తే 1991లో సోవియట్ యూనియన్ కూలిపోయింది కదా. అప్పుడు సోషలిజం ప్రపంచవ్యాప్తంగా విఫలమైందని దానివల్ల అందరికి అర్థమైంది. అప్పటి వరకు మన దేశంలోని లీడర్స్కి ఒక విజన్ లేకుండా దేశాన్ని పాలించారు. దానివల్ల 1980sలో ఎకనామిక్ డిజాస్టర్ అనేది జరిగింది. అందుకే మన దేశం అప్పులు చేయాలంటే ముందు ఎకనామిక్ సిస్టమ్ని రిఫార్మ్ చేయాలని IMF ఒత్తిడి కారణంగా అప్పుడు నరసింహారావు ఇంకా మన్మోహన్ సింగ్ ఇద్దరు కలిసి ఎకనామిక్ రిఫార్మ్స్ తెచ్చారు. ముఖ్యంగా లైసెన్స్ రాజ్ ఎత్తేశారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, అలాగే గ్లోబలైజేషన్ అనేది ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇండియాలో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది స్పీడ్ పెంచింది. ఈ రోజు భారత్ ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. నక్సలిజం గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు తగ్గింది. కమ్యూనిస్టులు కూడా బలహీనపడ్డారు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, విదేశీ పెట్టుబడులు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చాలా వరకు జరుగుతుంది దేశంలో. చైనా నిజానికి ఒక 20 ఏళ్లు ముందుకు వెళ్ళిపోయింది భారత్తో పోల్చి చూస్తే. కానీ ఇప్పుడు భారత్ సరైన ట్రాక్ మీదకి వచ్చిందని చెప్పొచ్చు. మన దేశంలో ఉన్న యూత్ ఇప్పుడు ఈ దేశానికి అతిపెద్ద అడ్వాంటేజ్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గత 10 ఏళ్లలో ఊహించని విధంగా నిర్మాణమైంది దేశంలో. ఇవన్నింటినీ ఒకసారి గమనిస్తే చైనాతో పోటీ పడడమే కాకుండా చైనాను దాటి వెళ్లే శక్తి భారత్ వద్ద ఉందని తెలుస్తోంది.